నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లో ఉంది. ఈరోజు మనతో 47-year-old జగ్గరాజు యంగం రాజు గారు ఉన్నారండి. తను బేసికల్లీ కడప నుండి, కానీ తను ఖతార్లో వర్క్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు రాజుగారికి ఏంటంటే పైన టీత్ కొంచెం ఇన్ఫెక్టెడ్ ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే ఆ టీత్ తీయాల్సిన అవసరం లేదు, వాటికి ఫ్లాప్ సర్జరీ. జనరల్గా ఏంటంటే చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉంటే ఇనీషియల్ స్టేజ్లో ఏం చేస్తాం, మనం సింపుల్ టీత్ క్లీనింగ్ చేస్తాం. అంటే బ్లీడింగ్ గమ్స్ వచ్చారనుకోండి, పేషెంట్కి క్లీనింగ్ చేస్తాం. ఆ స్టేజ్ కూడా దాటిపోయింది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లీనింగ్లో ఏంటి, మనం పైన గార్ అనేది క్లీన్ చేస్తాం. ఆ ఇన్ఫెక్షన్ ఆ స్టేజ్ దాటిపోయి చిగురు లోపలికి పోయి ఎముకని ఎఫెక్ట్ చేసింది అనుకోండి, ఆ స్టేజ్లో ఏంటంటే మనం సింపుల్ క్లీనింగ్ చేసినా సరిపోదు అనమాట. ఆ స్టేజ్లో ఏంటంటే సింపుల్ క్లీనింగ్ చేసి కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ప్రాబ్లం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఆ కండిషన్లో ఏంటంటే ఫ్లాప్ సర్జరీ ఏం చేయాల్సి వస్తుంది. ఫ్లాప్ సర్జరీలో ఏం చేస్తాం, మనం చిగుర్లను రిఫ్లెక్ట్ చేసి చిగుర్లని ఇంజెక్షన్ ఇచ్చి ఆ చిగుర్లను రిఫ్లెక్ట్ చేసి లోపల ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి అప్పుడు మళ్ళీ కుట్లేస్తే అది ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు రాజుగారికి ఏంటంటే పైన ఆ ట్రీట్మెంట్తో సరిపోతుంది, కానీ కింద టీత్ ఏంటంటే బాగా డ్యామేజ్ అయిపోయాయి. కింద ఎముక బాగా అరిగిపోయిందంటే ఎముక బాగా ఎఫెక్ట్ అయింది. ఆ కండిషన్లో ఏంటంటే ఫ్లాప్ సర్జరీ చేసినా కానీ మనము మళ్ళీ టీత్ని మళ్ళీ గట్టిపరచలేము, మళ్ళీ టైట్ చేయలేము అనమాట. సో అందుకని రాజుగారికి పైన టీత్ మాత్రం ఫ్లాప్ సర్జరీ చేసి మనము అలాగే న్యాచురల్ టీత్ని రిటైన్ చేస్తున్నాం. కింద టీత్ మాత్రం బియాండ్ రిపేర్ డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి కింద టీత్ మాత్రం తీసేసి All-on-6 పద్ధతిలో ఇంప్లాంట్స్ పెట్టి మనం టీత్ రీప్లేస్ చేయబోతున్నాం అనమాట. సో యాక్చువల్లీ రాజుగారి ప్రాబ్లం ఏంటో అది తెలుసుకుందాం. చెప్పండి రాజుగారు, మీ ప్రాబ్లం ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, మీకు ఎన్ని ఇయర్స్ నుండి ప్రాబ్లం ఉంది? నమస్తే మేడం, నాకు వచ్చేసి దాదాపుగా ఒక 4 years మేడం. 4 years నుండి ప్రాబ్లం ఉంది. ఓకే. ఫస్ట్ నేను తంబాకు వాడతాను మేడం. తంబాకు వాడతాను నేను. అది ఎన్ని ఇయర్స్ నుండి తీసుకుంటున్నారండి? నేను దాదాపుగా 15 years చేస్తాను. ఓకే. నేను 3 years పూర్తిగా మానేశాను మేడం, పూర్తిగా మానేశాను. ఇప్పుడు వేయడం లేదు, ఇప్పుడు తీసుకోవట్లేదు? లేదు, అస్సలు లేదు మేడం. నాకు అది ఒకటి అలవాటు, ఏది లేదు మేడం. తాగడం కానీ ఏది లేదు. నాకు చూసుకున్నాను మేడం, నేనే అర్థంలో చూసుకుంటాను మేడం. చూసుకుంటే భయం వేస్తుంది, సిగ్గులన్నీ డ్యామేజ్ వచ్చేసినాయి అనేసి. అప్పటి నుంచి మానేశాను మేడం, ఏ కదపకుండా. నేను డైలీ చూస్తూ ఉంటాను మేడం. LBR మీరు పెడతా ఉంటారు కదా మేడం. నేను ఖతార్లో ఉంటాను, డ్రైవింగ్ సార్. నేను హౌస్ డ్రైవర్. నేను ఏంటండి? హౌస్ డ్రైవర్ మేడం. ఓకే. నేను చూస్తూ ఉంటాను. డైరెక్ట్గా నేను ఎక్కడే పోలేదు హాస్పిటల్, ఎక్కడ చూపించుకోకూడదు. డైరెక్ట్ ఇక్కడే వచ్చాను, ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటాను మేడం. ఓకే. సో మీరు వృత్తిరీత్యా మీరు ఖతార్లో ఉంటారు కదండి, అంటే ఎన్ని రోజులు ఖతార్లో ఉంటారు? ఎన్ని మంత్స్ ఇక్కడికి వస్తారు? 2 years ఉంటాను మేడం అక్కడ. 3 months ఇక్కడ ఉంటాను మేడం. ఎవ్రీ 2 yearsకి ఒకసారి వస్తాను, ఒక్కసారి వచ్చి 3 months ఇక్కడ ఉండి వెళ్తారు అనమాట. ఓకే. సో రాజుగారికి నేను చెప్పాను కదండి, పైన మాత్రం ఫ్లాప్ సర్జరీ చేసినాం, కింద మనం ఇమీడియట్ లోడింగ్ పద్ధతిలో అంటే మనం పళ్ళు తీసి నెలల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా పళ్ళు తీసి ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి ఇమీడియట్గా ఇంప్లాంట్స్ పెడుతున్నాం. అండ్ పళ్ళు కూడా 1 week లోపల లోడ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నోట్లో ఎలా ఉందో కండిషన్ చూపిస్తాను. నేను 1 week తర్వాత పైన ఫ్లాప్ సర్జరీ అయిపోతుంది. యాక్చువల్లీ సేమ్ సిట్టింగ్లో ఇప్పుడు ఫ్లాప్ సర్జరీ చేస్తున్నామండి. ఇమీడియట్గా అది అయిపోయిన తర్వాత కింద ఇంప్లాంట్స్ కూడా పెట్టబోతున్నాం. సో 1 week తర్వాత ఎలా ఉంటుందో కండిషన్ నేను మళ్ళీ కలిసి చూపిస్తాను. ఇప్పటికైతే నోట్లో ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది ప్రజెంట్ కండిషన్ అండి. మీరు ఇక్కడ చూస్తే పైన టీత్లో కూడా అంత ఇన్ఫెక్షన్ ఉంది, చిగుళ్ళన్నీ వాచిపోయాయి, చిగుళ్ళలో అంతా వాపు ఉందండి. కానీ ఇదేంటంటే ఆనంటే రాజుగారు మీరు ఇదేంటంటే మనము టీత్ ఓకే మంచి కండిషన్లో ఉన్నాయి కాబట్టి మనం జనరల్గా ఏంటంటే న్యాచురల్ టీత్ని వీలైనన్ని రోజులు మన న్యాచురల్ టీత్ మనం సేవ్ చేసుకోవడం బెటర్. అందుకని పైన టీత్ మాత్రం మనం ఫ్లాప్ సర్జరీ చేసి సేవ్ చేస్తున్నాం, వాటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం వాటి క్వాలిటీ. కింద పళ్ళకు వచ్చేసరికి టీత్ అన్నీ కదిలిపోయాయండి, బాగా ఇన్ఫెక్ట్ అయిపోయాయి. ఏదో ఇంత లూజ్ టీత్ని మళ్ళీ మనము టైట్ చేయలేమండి. ఇదండి మీరు ఇక్కడ చూస్తే కిందంతా జారిపోయాయి, ఎముకంతా జారిపోయి టీత్ అంతా లూజ్ అయిపోయాయి. సో ఇంత ఈ కండిషన్ వరకు డ్యామేజ్ అయిపోయిన పళ్ళని మనం సేవ్ చేయలేమండి. అందుకని కింద టీత్ మాత్రం మనం తీసేసి ఇంప్లాంట్స్ పెట్టబోతున్నాం. క్లోజ్ చేయండి రాజుగారు, మీరు ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. ఓకే. సో ఇదండి ప్రజెంట్ కండిషన్. కింద కూడా వాప్ అంతా క్లియర్గా చూడొచ్చు మీరు. సో 1 week తర్వాత నేను మళ్ళీ మీకు కింద టీత్ రీప్లేస్ చేస్తాం. అప్పటి వరకు పైన టీత్ మాత్రం ఫ్లాప్ సర్జరీ అవుతుంది. నేను మళ్ళీ మీకు కలిసి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ అండి.
47-year-old రాజు గారు, అంటే కువైట్ నుండి వచ్చిన రాజు గారు బిఫోర్ కండిషన్ గుర్తుంది కదండి. సో తనకి పైన ఫ్లాప్ సర్జరీ చేయడం జరిగింది. కింద ఏంటంటే బాగా డ్యామేజ్ అయినాయని ఆ టీత్ అన్ని తీసేసి ఆల్ ఆన్ 6 పద్ధతిలో 6 ఇంప్లాంట్స్ పెట్టాను అనమాట. పళ్ళు తీసేసి ఇంప్లాంట్స్ పెట్టి ఇమీడియట్గా లోడ్ చేశాను. అండ్ అదే సిట్టింగ్లో ఏంటంటే పైన టీత్ కండిషన్ బాగుందండి. అంటే ఇప్పుడే ఇమీడియట్గా మనం పళ్ళు తీసి ఇంప్లాంట్స్ పెట్టి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఇయర్స్ మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని కానీ బాగా గమ్ ఇన్ఫెక్షన్ ఉండే, సో అదేంటంటే ఫ్లాప్ సర్జరీ అని చేయడం జరిగింది. సింపుల్గా ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే గార పట్టింది అనుకోండి, ఆ గార అనేది మనం సింపుల్ క్లీనింగ్తో మనము మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. పైన క్లీన్ చేస్తాం. కానీ ఇన్ఫెక్షన్ కనుక చిగురు లోపలికి వెళ్ళి చిగుళ్ళలో వాపు అది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మామూలు సింపుల్ క్లీనింగ్తో సరిపోదండి. క్లీన్ చేస్తే అలాంటి కండిషన్లో క్లీన్ చేస్తే ఏంటంటే కొన్ని రోజులు బాగానే అనిపిస్తుంది, మీకు బ్లీడింగ్ గమ్స్ అంతా కంట్రోల్ అవుతుంది. కానీ ఆ లోపలనే ఇన్ఫెక్షన్ అనమాట, అదే స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అది ఇంకా బోన్ని మనం డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో అలాంటి కండిషన్లో ఏంటంటే గమ్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే గమ్ ఇన్ఫెక్షన్ స్టేజ్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో రాజుగారికి ఏంటంటే పైన ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఎముక కూడా దెబ్బతినడం వల్ల తనకి ఏంటంటే ఫ్లాప్ సర్జరీ చేయడం జరిగింది. ఫ్లాప్ సర్జరీలో ఏంటంటే చిగుర్లను రిఫ్లెక్ట్ చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి మళ్ళీ కుట్లు వేస్తాం అనమాట. సో అలా లోపల నుండి ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అండ్ అదేంటంటే ఇంకా ప్రొలాంగ్ చేయొచ్చు అనమాట, టీత్ లైఫ్ అనేది ప్రొలాంగ్ చేయొచ్చు. సో రాజుగారికి యాక్చువల్లీ ఫ్లాప్ సర్జరీ అండ్ ఇంప్లాంట్ మనము 1 వీక్ కిందనే చేయడం జరిగింది. ఫ్లాప్ సర్జరీ అండ్ ఇంప్లాంట్ సేమ్ డే చేశాము. అయితే నిన్న మాత్రం టీత్ ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. కింద దాంట్లో పర్మనెంట్ టీత్ ఫిక్స్ చేశాము. సో నోట్లో ఎలా ఉందో కండిషన్ చూద్దాం. అండ్ ఇంకోటి రాజుగారి ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజుగారు, మీరు సేమ్ డే పైన ఫ్లాప్ సర్జరీ చేయించుకున్నారు, ప్లస్ కింద టీత్ అన్ని తీయించుకొని ఇంప్లాంట్స్ పెట్టించుకున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేయండి. బాగానే ఉంది మేడం. అంటే ఆ రోజు పైన ఫ్లాప్ సర్జరీ అది చేయడం జరిగింది కదండి, తర్వాత ఓకే అంత బాగానే ఉంది. సో ఇప్పుడు నిన్న టీత్ ఫిక్స్ చేశారు కదండి, ఇంటికి వెళ్ళి తిన్నారా, ప్రాపర్గా తినగలిగారా మీరు? ఏం ప్రాబ్లం లేదు కదా మీకు? ఓకే. అండ్ ఇప్పుడు పైన చిగుళ్ళు కూడా మంచి నీట్గా అయిపోయాయండి, నేను చెక్ చేశాను కదా, బాగుంది. సో ఇప్పుడు నోట్లో ఎలా ఉందో కండిషన్ నేను చూపిస్తాను. ఓపెన్ చేయండి రాజుగారు. ఇదండి పైన మనం ఫ్లాప్ సర్జరీ చేసాము. మీకు బిఫోర్ కండిషన్ గుర్తుంటే అవంతా చిగుళ్ళన్నీ ఇన్ఫెక్ట్ అయిపోయి ఎర్రగా, అంటే బాగా ఇన్ఫ్లమేషన్ ఉండండి గమ్స్లో. ఇప్పుడు చూడండి టైట్గా అయిపోయాయి గమ్స్ అంతా. ఇంకా ఇది హీలింగ్ ఫేజ్ అండి, ఇంకా హీల్ అయిన తర్వాత ఇంకా ప్రాపర్గా అవుతాయి. అండ్ కింద వాటి విషయానికి వస్తే ఆనంద్ రాజుగారు, మీరు ఆనంద్ కింద ఏంటంటే మనం ఇంప్లాంట్స్ పెట్టి టీత్ రీప్లేస్ చేయడం జరిగింది. 6 ఇంప్లాంట్స్ పైన ఫిక్స్డ్ పళ్ళు పెట్టాం. పళ్ళు కొరకండి, మీరు ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. ఇవి న్యాచురల్ టీత్ అండి, మనం వీటిని డిస్టర్బ్ చేయలేదు. కింద మాత్రం మనము ఆనండి, క్లోజ్ చేయండి. ప్రాపర్గా కలుస్తున్నాయి దవడ పళ్ళు. ఇటు తిరిగి క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. వెరీ గుడ్. ఇదండి ఆఫ్టర్. సో చూసారు కదండి ఈ రాజుగారి ఫ్లాప్ సర్జరీ అండ్ ఇంప్లాంట్ జర్నీ. సో కిందవైతే మనం సేవ్ చేయలేకపోయామండి, అవి తీసేసి ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ టీత్ పెట్టాల్సి వచ్చింది. పైన మాత్రం సేవ్ చేసాము. దానికి ఇంకో ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇప్పట్లో ఏమి ఇబ్బంది రాదండి, పైన టీత్ మేనేజ్ చేసుకోవచ్చు. సో మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ఇంప్లాంట్ రిలేటెడ్ ఆర్ పళ్ళ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వీలైనంత తొందరగా ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి రాజుగారు? లైక్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ LBR Dental.